Hi friends, this is your ANR sir. Today I have come up with a new problem on percentages. A new problem on percentages. Clear? So the sum reads like this. Fresh fruits contain 68% of water and dry fruit contains 20% water. How much dry fruit can be obtained from 100 kg of fresh fruits? Fresh fruits contain 68% of water and dry fruit contain 20% water. How much dry fruit can be obtained from 100 kgs of fresh fruits? ఏంటి ఫ్రెష్ ఫ్రూట్స్లోను వాటర్ కంటెంట్ ఎంత ఉంటుంది? 68% ఉంటుంది. అదే డ్రై ఫ్రూట్ అయితే వాటర్ కంటెంట్ ఎంత ఉంటుంది? 20% ఉంటుంది. అయితే 100 kgs ఫ్రెష్ ఫ్రూట్స్లో డ్రై ఫ్రూట్స్ మనం ఎంత తీసుకోవచ్చును? 100 kgs ఫ్రెష్ ఫ్రూట్స్ నుండి మనం ఎన్ని కేజీల డ్రై ఫ్రూట్ని తయారు చేసుకోవచ్చు? ఈ లెక్క ఏంటి? మనకి ఎస్ఎస్సి 2004లో ఇచ్చారు. ఈ లెక్క మనకి ఎస్ఎస్సి 2004లో ఇచ్చారు. అయితే ఫ్రెష్ ఫ్రూట్స్ తాలూకా వెయిట్ ఎంత ఇచ్చాడు? 100 kgs ఇచ్చాడు కదా. ఏంటి ఇచ్చాడు? 100 kgs ఇచ్చాడు. ఫ్రెష్ ఫ్రూట్స్ ఎంత ఇచ్చాడు? ఫ్రెష్ ఫ్రూట్స్ 100 kgs ఇచ్చాడు కదా. అయితే ఇందులో మనకి వాటర్ కంటెంట్ ఎంత ఉంటుంది? వాటర్ కంటెంట్ 68 kgs ఉంటుంది. అయితే మనకి గుజ్జు ఎంత ఉంటుంది? అంటే వాటర్ తీసిస్తే ఉండే గుజ్జు ఎంత ఉంటుంది? పల్ప్ అంటాం ఇంగ్లీష్లో. పల్ప్ ఎంత ఉంటుంది? 32 kgs ఉంటుంది. పల్ప్ ఎంత ఉంటుంది? 32 kgs ఉంటుంది. అయితే మనం ఇక్కడ ఈ డ్రై ఫ్రూట్స్ తాలూకా వెయిట్ ఎక్స్ అనుకుందాం. లెట్ వెయిట్ ఆఫ్ డ్రై ఫ్రూట్ ఎక్స్ కేజీ. ఇందులో మనకి వాటర్ కంటెంట్ ఎంత ఉంటుంది? 20 ఉంటుంది. వాటర్ కంటెంట్ ఎంత ఉంటుంది? 20 అంటే 20/100 ఇంటూ ఎక్స్. 21 జా 25 జా అంటే x/5. అయితే ఈ డ్రై ఫ్రూట్లో మనకి గుజ్జు ఎంత ఉంటుంది? పల్ప్ ఇన్ డ్రై ఫ్రూట్. ఏం చేయాలి మనం? ఎక్స్ నుండి ఈ x-5ని మైనస్ చేసేయాలి. x మైనస్ x/5. ఎల్సిఎం 5. 5x మైనస్ x 4x/5 వస్తుంది. క్లియర్? అంటే ఏంటి? ఈ 4x/5 ఈ 32 kgsతో సమానం అవ్వాలి. ఎందుకంటే ఇది గుజ్జే ఆ ఫ్రూట్లో ఉన్నది, ఇది ఫ్రూట్లో ఉన్న గుజ్జే. అందుకు ఈ గుజ్జు రెండు సమానం అవుతాయి. సో 4x/5 = 32. ఆర్ ఈ 4/5ని ఇక్కడ తెచ్చేద్దాం. ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, ఇక్కడ డివైడ్ చేస్తుందంటే ఉల్టా చేయాలి. అంటే ఏంటి? 32 × 5/4. 4 1 4 8 8 5 40 kgs. అంటే ఏంటి? మనం 100 kgs ఫ్రెష్ ఫ్రూట్స్ తీసుకున్నాం అనుకోండి, అందులో మనకి ఎన్ని కేజీల డ్రై ఫ్రూట్ తయారవుతుంది? 40 kgs. సో యువర్ బి ఈజ్ ద రైట్ ఆప్షన్. బి ఈజ్ ద రైట్ ఆప్షన్. అర్థమైంది అనుకుంటాను మనం ఎలాగా చేయాలో. ఓకే, సో దిస్ ఈజ్ యువర్ నెక్స్ట్ సమ్. Fresh grapes contain 80% water, while dry grapes contain 10% water.
if the weight of dry grapes is 250 kg, what was its total weight when it was fresh? Fresh grapes contain 80% water, while dry grapes contain 10% water. If the weight of dry grapes is 250 kg, what was its total weight when it was fresh? ఏంటి ఇచ్చాడు? ఈ ఫ్రెష్ గ్రేప్స్ మనం ద్రాక్షలు బజార్లో కొంటే అందులో వాటర్ కంటెంట్ ఎంత ఉంటుంది? 80% ఉంటుంది. అదే మనం డ్రై గ్రేప్స్ చేసామనుకోండి, అంటే ఎండపెట్టామనుకోండి, ఎండు ద్రాక్ష తయారు చేసామనుకోండి, అందులో వాటర్ కంటెంట్ ఎంత ఉంటుంది? 10% ఉంటుంది. అయితే 250 కేజీల ఎండు ద్రాక్షను తయారు చేయడానికి ఫ్రెష్ గ్రేప్స్ ఎన్ని కావాలి? ఎన్ని కేజీల ఫ్రెష్ గ్రేప్స్ కావాలి? సో లెట్ x kg of fresh grapes required. చూడండి, మనం ఏంటనుకున్నాము? ఫ్రెష్ గ్రేప్స్ ఎన్ని కావాలనుకుంటాం? x అనుకుందాం. అయితే ఇందులో వాటర్ కంటెంట్ ఎంత ఉంటుంది? 80%. వాటర్ 80 ఉంటుంది. ఆ 80% వాటర్ తీసిస్తే ఎంత ఉంటుంది? 20% ఏంటి మనకి? పల్ప్ అంటే గుజ్జు. పల్ప్ పర్సంటేజ్ ఎంత ఉంటుంది? వాటర్ 80 అయితే పల్ప్ పర్సెంటేజ్ 20% ఉంటుంది. అయితే 20% ఆఫ్ ఎక్స్, 20% ఆఫ్ ఎక్స్ అంటే ఎంత? 20/100 ఇంటూ ఎక్స్. 21 జా 25 జా x/4 కేజీస్ ఏంటి ఉంటుంది? పల్ప్. పల్ప్ అంటే గుజ్జు. అయితే మనకి ఈ 250 కేజీస్ డ్రై గ్రేప్స్ మనం తయారు చేయాలి. ఈ డ్రై గ్రేప్స్లో మనకి వాటర్ ఎంత ఉంటుంది? 10% ఉంటుంది. డ్రై గ్రేప్స్లో వాటర్ ఎంత ఉంది? 10%. వాటర్ ఇన్ డ్రై గ్రేప్స్ ఎంత? 10% కదా. అయితే మనకి గుజ్జు ఎంత ఉంటుంది? 90% ఉంటుంది. అయితే మనకి ఈ 250 గ్రామ్స్లోనూ మనకి గుజ్జు ఎంత ఉంటుంది? అంటే ఏంటి? 250 ఇంటూ 90/100 ఎంత గుజ్జు ఉంటుంది? ఇందులో డ్రై ఫ్రూట్స్ 250 కేజీల డ్రై ద్రాక్షలో 0 పోయింది, 0 పోయింది. 9 5 45, 5 4 9 18 4 22. అంటే ఇన్ని కేజీస్ మనకి పల్ప్ ఉంటుంది, గుజ్జు ఉంటుంది. ఇందులో 250 కేజీల డ్రై గ్రేప్స్లో. అంటే ఏంటి? ఇది గుజ్జే, ఇది గుజ్జే, రెండు సమానం అవుతాయి. అంటే ఏంటి? x/4 ఈజ్ ఈక్వల్ టు 225 కేజీస్. ఇక్కడ 4 ఏం చేస్తుంది? డివైడ్ చేస్తుంది. ఇటు పక్క వస్తే ఏంటవుతుంది? మల్టిప్లై చేస్తుంది. x ఈజ్ ఈక్వల్ టు 225 ఇంటూ 4 ఎంత అవుతుంది మనకి? 20 0 2 4 8 2 10 0 1 20 8 1 9. So here x/5 is equal to 225. That means x is equal to 225 into 5. Okay, 5 5 25, 5 2 5 2 10 2 12 2 1 5 2 10 1 11. ఇక్కడ x/5
సో x/5 is equal to 225. x is equal to ఈ 5 ఇక్కడ డివైడ్ చేస్తుంది, అటు వెళ్తే మల్టిప్లై చేస్తుంది. 225 into 5 అంటే ఎంత? 1125 kgs. అంటే ఏంటి? 1125 kgs అంటే ఏంటి మనకి? C is the right option. C మనకి రైట్ ఆప్షన్. అర్థమైంది అనుకుంటాను. So here is your next sum. The quantity of water that should be added to reduce 9 ml lotion containing 50% alcohol to a lotion containing 30% alcohol is what? Here 4 options are given. ఏంటి? ఒక లోషన్ ఏంటి? 9 ml లోషన్ ఉన్నది. అందులో ఆల్కహాల్ కంటెంట్ ఎంత? 50%. ఆల్కహాల్ 50%, ఇంకా వాటర్ మిగిలిన 50. అయితే అందులో ఎంత వాటర్ కలిపితే ఆల్కహాల్ కంటెంట్ 30 అయిపోతుంది? ఎంత వాటర్ కలిపితే ఆల్కహాల్ కంటెంట్ 30 అయిపోతుంది? What is the total mixture? Total mixture 9 ml. క్లియర్? అయితే వాటర్ ఆల్కహాల్ ఎంత? 50-50. వాటర్ ఆల్కహాల్ ఎంత? 50-50. అయితే వాటర్ ఎంత ఉంటుంది? 4.5 ml. ఇందులో సగం కదా. ఆల్కహాల్ ఎంత ఉంటుంది? ఆల్కహాల్ 4.5 ఉంటుంది. అయితే లెట్ x ml వాటర్ యాడెడ్. x ml వాటర్ యాడెడ్. x ml వాటర్ యాడ్ చేస్తే అప్పుడు కొత్త పర్సంటేజ్ ఎంత అవుతుంది? వాటర్ 70, ఆల్కహాల్ 30 అవుతుంది. న్యూ మిక్స్చర్ ఎంత అవుతుంది? వాటర్ 70, ఆల్కహాల్ 30 అంటే 7:3 అవుతుంది. XML వాటర్ కలిపితే వాటర్ ఎంత అవుతుంది? 4.5 ప్లస్ x. ఆల్కహాల్లో ఏ మార్పు లేదు, అందుకు 4.5 ఉంటుంది. దిస్ ఈజ్ ఈక్వల్ టు 7:3. అయితే ఏంటి? ఇలాగ మనకు ఇస్తే ఈ లోపల ఉన్న సంఖ్యల ప్రోడక్ట్ బయట ఉన్న సంఖ్యల ప్రోడక్ట్ సమానం అవుతుంది. క్లియర్? అంటే దిస్ ఇంటూ దిస్ 4.5 into 3 ఎంత అవుతుంది? 3 5 15, 5 1, 3 4 12 నోటి 13, 13.5 ప్లస్ 3x ఈజ్ ఈక్వల్ టు 4.5 into 7, 7 5 35, 5 3, 7 4 28ని 3, 31 పాయింట్. ఈ 13.5 అటుపక్క పడిపోదాం. సో 3x ఈజ్ ఈక్వల్ టు 31.5 మైనస్ 13.5 మైనస్ ఎంత? 0. 11 నుంచి 8 పోతే ఎంత? 3 పోతే 8. ఇక్కడ 2 ఉంటుంది. 2 నుండి 1 పోతే 1. 3x ఇంటూ 3x ఈజ్ ఈక్వల్ టు 18. x ఈజ్ ఈక్వల్ టు ఎంత? 6. ఏంటిది? ml. అంటే 6 ml వాటర్ కానీ మనం కలిపితే వాటర్ ఆల్కహాల్ తాలూకా రేషియో ఎంత అయిపోతుంది? 70:30 అయిపోతుంది. సో యువర్ డి ఈజ్ ద రైట్ ఆప్షన్. సో ఐ థింక్ you understood today's problems. Again tomorrow I come up with some new problems. Till then,
Bye bye. Have a nice day and thank you for watching the video.